వచ్చిన అందరికీ నా వందనాలు. దేవుని వాక్యాన్ని మనము ధ్యానించుకుందాము. బైబిల్లో ఉండి రోమిలకు రాసిన పత్రిక 14వ అధ్యాయము 8వ మాట. మనం బ్రతికినాను దేవుని కోసమే. మనం దగ్గర ఏదో చెప్పినట్టున్నాను. నేను బ్రతికినాను ప్రభు కోసమే. బ్రతుకుతున్నానా? తున్నానికి తానికి తేడా ఉంది. ఏంటి తేడా? మళ్ళీ చదవండి. ఇప్పుడు నేను బ్రతికినాను ప్రభు కోసమే, బ్రతుకుతున్నాను, చనిపోయినా ప్రభు కోసమే చనిపోతాను. ఓ బైబిల్ మాట చాలా స్పష్టమైన మాట. యేసు ప్రభు కోసం బ్రతకాలి, యేసు ప్రభు కోసం చనిపోవాలి. ఎందుకు కారణం అంటే, యేసు ప్రభు ఈ భూమి మీదకి మనుషుల కోసమే వచ్చాడు, మన కోసమే వచ్చాడు. ప్రతి మానవుడి కోసం ఈ భూమి మీదకి వచ్చాడు. దైవ స్వరూపం కలిగిన వ్యక్తిగా, దైవత్వం కలిగిన ఒక వ్యక్తిగా ఈ భూమి మీదకి వచ్చి మనుషుల కోసం వచ్చాడు, మనుషుల కోసం జీవించాడు, మనుషుల కోసం మరణించాడు, మనుషుల కోసమే తిరిగి లేచాడు, మనుషుల కోసమే మరలా ఈ భూమి మీదకి రాబోతున్నాడు. అందుకు అన్నాడు, మనం బ్రతికిన దేవుని కోసం బ్రతకాలి, చనిపోవలసి వచ్చినా దేవుని కోసమే చనిపోవాలి అని స్పష్టంగా చెప్తున్నాడు. అంటే మన దేనికైనా, మన ఏదైనా దేవుని కోసం చేసేవారిలాగా మనం ఉండాలి. మన ప్రార్థన విషయంలో కూడా ఈ లోకంలో సంబంధించినలాగా మనం ఉండకూడదు. సామాన్యమైన క్రైస్తవుడిలాగా మన ప్రార్థన ఉండడానికి వీలేదు. రెగ్యులర్ ప్రేయర్ లాగా ఉండడానికి వీలేదు. ప్రార్థన మారాలి. ఏంటా ప్రార్థన అని నేను యేసు ప్రభుని అడిగితే, యేసు ప్రభు చెప్పాడు మత్తయి సువార్త 6వ అధ్యాయం 9వ మాటలో ఆయన ప్రార్థన ఎలా చేయాలో చెప్పాడు. కాబట్టి మీరు ఇలాగే ప్రార్థన చెయ్యండి, ఇంకో మార్గం లేదు, ఇలాగే చెయ్యండి. పరలోకంలో ఉన్న మా తండ్రి, నీ నామము పరచబడాలి. రైట్. రెండోది మనం నేర్చుకుంటున్నాము, నీ రాజ్యము. అంటే యేసు ప్రభు పేరు పరిశుద్ధపడాలి అని ప్రార్థన చేయమన్నాడు యేసు ప్రభు వారు. రెండో మాట ఏమన్నాడంటే, నీ రాజ్యము రావాలి. మనం కొన్ని వారాలుగా ఈ విషయాన్ని ధ్యానించుకుంటున్నాం. దేవుని రాజ్యము అంటే ఏంటి, దేవుని రాజ్యము ఎలా ఉంటుంది అని ఒక్కసారి మీకు గుర్తు చేయడానికి నేను చెప్తాను. దేవుని రాజ్యము అంటే ఆయన నీతిని ఎక్కడ దేవుని రాజ్యం అంటే ఆయన నీతి అనే దానికి ఏమన్నాడు? ప్రేమ. నీతి అంటే యేసు ప్రభువే. ఆ నీతికి ఇంకో పేరు ఏంటంటే ప్రేమ. యేసు ప్రభువుని ప్రేమమయుడు అని బైబిల్ సంబోధిస్తూ ఉంటుంది. యేసే ప్రేమ అయ్యున్నాడు. ఇప్పుడు దేవుని రాజ్యము అంటే ప్రేమ అయ్యున్నది. అది ఎక్కడుందని చెప్పాడు? ఇంతకీ మన మధ్యనే ఉంది. దేవుని రాజ్యము మన మధ్యన ఉంది అని చెప్పి, అంటే దేవుని ప్రేమ మన మధ్యన ఉంది. ఉందా? ఉండాలా? దేవుని ప్రేమ మన మధ్యన ఉందా? ఉండాలా? ఉంటే ప్రార్థన ఎందుకు? ఆల్రెడీ ఉంది కదా. నీ రాజ్యం వచ్చిన కాక అన్నాడు కదా. అంటే ఏంటని అర్థం? ఉండాలి. లేదు, ఇప్పుడు ఆల్రెడీ దేవుని రాజ్యము అంటే దేవుని ప్రేమ మనుషుల మధ్యన ఉండాలి అనే విషయాన్ని చెప్పుకుంటూ వస్తూ ఎలా ప్రేమించాలంట? మనల్ని కాదు, దేవుడు మిమ్మల్ని ఎలాగైతే ప్రేమించాడో, ప్రభు మిమ్మల్ని ఎలాగైతే ప్రేమించాడో, యేసు ప్రభు మిమ్మల్ని ఎలాగైతే ప్రేమించాడో అలా ప్రేమించాలని చెప్తాడు. ప్రజలకు డౌట్ వస్తుందేమో, మా ఊరికి ఒకలాగా, మా కులపోళ్ళకి ఒకలా ప్రేమించుకుందాము, మా అమ్మ తరఫు వాళ్ళని ఒకలా ప్రేమించుకుందాము, మా నాన్న తరఫు వాళ్ళని ఇంకోలా ప్రేమించుకుందాము, బయట వాళ్ళు ఇంకోలా ప్రేమిద్దాము, బయట పిల్లలు ఇంకోలా ప్రేమిద్దాము, వేరే జాతి వాళ్ళు ఇంకోలా ప్రేమిద్దాము అని మనుషులు ఎక్కడ వేరు చేస్తారో అని భయపడే ముందుగా చెప్పిన విషయం ఏంటంటే, యేసు ప్రభు మిమ్మల్ని ఎలాగైతే ప్రేమిస్తున్నాడో అలా మనుషులందరూ ప్రేమించాలంట. ఇంకో పద్ధతి లేదు, ఇంకో మార్గం లేదు. ప్రేమించాలి అంటే యేసు ప్రభు నన్ను ఎలా ప్రేమించాడో అలా ప్రేమించి తీరాల్సిందే. అదే దేవుని రాజ్యం అనేసాడు.
దేవుని రాజ్యము మన మధ్యన ఉండాలి, మనుషుల మధ్యన ఉండాలి, మనుషులతో ఉండాలి. అది ఏ మనిషి అంటే దేవుడు ఎలా ప్రేమించాడో అలాగే ప్రేమించాలి. ఇంకో పద్ధతి లేదు, ఇంకొక మార్గం లేదు. బైబిల్లోంచి ఒక అధ్యాయం కొద్దాం. మత్తయి సువార్త 9వ అధ్యాయంకి వద్దాం ఒకసారి. బైబిల్లోండి మత్తయి సువార్త 9వ అధ్యాయం 10 నుంచి 9 నుంచి చూడండి ఒకసారి. 9. యేసు ప్రభు అక్కడి నుంచి వెళ్తూ సుంకపు మెట్టు అంటే ట్యాక్స్ కలెక్టర్ బూత్, అదే సుంకం ట్యాక్స్ కలెక్ట్ చేసే ఒక బూత్ దగ్గర మత్తయి అని ఒక వ్యక్తి కూర్చున్నాడు. అక్కడి నుంచి వెళ్తూ వెళ్తూ ఆ మత్తయి అనే వ్యక్తి సుంకం ట్యాక్స్ కలెక్టర్, ఆ ఊరికి ఆ గ్రామానికి ట్యాక్స్ కలెక్ట్ చేసే వ్యక్తి. ఆయన దగ్గరికి వచ్చి యేసు ప్రభు ఒక మాట అన్నాడు, లే నన్ను వెంబడించు అన్నాడు. ఆ వ్యక్తి వెంటనే ఆ పనిని వదిలి యేసు ప్రభుని వెంబడించడం ప్రారంభించాడు. కిందకి రండి. ఎక్కడ ఇల్లు, ఎవరి ఇంట్లో? మత్తయి ఇంట్లో. అంటే యేసు ప్రభు వెంబడించు అని అయిన తర్వాత అదే వ్యక్తి ఇంటికి యేసు ప్రభు భోజనంకి వెళ్ళాడు, ఆహారం తినడానికి వెళ్ళాడు. ఇక్కడ గమనించండి, యేసు ప్రభు ఏ ఇంటికైతే వెళ్ళాడో ఆ ఇంటికి సుంకరులు, ట్యాక్స్ కలెక్టర్స్ అందరూ ఉన్నారంట. వచ్చి సుంకరులు, పాపులు, బైబిల్ చెప్తుంది, సుంకరులు పాపులు అందరూ కలిసి ఏం చేస్తున్నారంట? వచ్చి ఎక్కడ కూర్చున్నారంట? యేసు ప్రభు దగ్గర, యేసు ప్రభు ఎదురుగుండా ఈ ట్యాక్స్ కలెక్టర్లు, పాపం చేసే పాపాత్ములు, వీళ్ళందరూ అంట యేసు ప్రభు దగ్గరకు వచ్చి యేసు ప్రభుతో పాటు కూర్చుని కూర్చుని ఏం చేసి ఉంటారు? ఏం చేయడానికి వెళ్ళాడు యేసు ప్రభు అంటే? వీళ్ళు దేని కూర్చుని ఉంటారు? తింటున్నాడు కూర్చుంటున్నాడు, ఆడ పక్కన కూర్చున్నట్టు దాని అర్థం ఏంటి? భోజనం చేయడం కూర్చున్నారు. యేసు ప్రభు ఎవరితో కూర్చున్నాడు ఇప్పుడు? ఏ వ్యక్తులైతే పాపాలు చేస్తున్నారు. ఇంతకీ ఏం పాపులాలు? ఎలాంటి పాపులాలు? బయట ఉన్నవారు వీళ్ళు పాపులు అంటున్నాడండి. యేసు ప్రభు కూర్చుంది ఎవరితో? పాపాలు చేసేవారితో కూర్చున్నాడు. కూర్చుని ఆహారం తింటున్నాడు. వీళ్ళు పాపాలు చేసేవారని ఒక ముద్ర ఎందుకు పడి ఉంటుంది? చేయకుండా పడుతుందా? ఆ ఊరోళ్ళు అందరూ అనుకుంటున్నారంట, ఒరే యేసు ప్రభు ఏంటరా అంత మంచోడు, ఈయన మంచోడు కదా, ఇలాంటి మంచోడు వెళ్ళి ఇలాంటి చెడ్డలతో కూర్చున్నాడేంటి? సాధారణంగా ఒక మంచోడు ఉన్నాడు అనుకుందాం, చాలా మంచి వ్యక్తి, ఆయనకి ఏ అలవాట్లు లేవు, చాలా మంచోడు. ఈ ఏ అలవాట్లు లేని వ్యక్తి అన్ని అలవాట్లు ఉన్న వ్యక్తితో కలిసి తిరుగుతా ఉన్నాడు అనుకోండి, ఊరేమనుకుంటుంది? మనుషులు ఆలోచన చూడండి, ఆ తాగుబోతోడు ఈడు ఒకటే అనుకుంటుందా? ఆ మంచోడు ఈ తాగుబోతుడు ఒకటే అనుకుంటుందా? చెడ్డోడితో పోలుస్తారా, మంచోడితో పోలుస్తారా? అంటే చెడ్డోడితో తిరిగితే మంచోడు కూడా ఏమవుతాడు? మంచోడితో తిరిగితే చెడ్డోడు ఏమో అవ్వాలా, అవ్వకూడదా? అవ్వడు. కానీ మనిషి ఏం చూస్తాడు? చెడ్డే చూస్తాడు. కాబట్టి చెడ్డోడితో తిరిగితే చెడ్డ. ఇప్పుడు యేసు ప్రభుని వాళ్ళు ఒక రేంజ్లో ఊహిస్తున్నారు. యేసు ప్రభు పరిశుద్ధుడు రా, ఇంట్లో పాపం లేదురా, ఏ పాపం లేదు, ఆయనకి ఏది అడుగుతుంటే అది చేసేస్తున్నాడు రా, ఎవడు అడుగుతుంటే చేసేస్తున్నాడు, శక్తులు ఉన్నవాడు రా, మహిమలు ఉన్నవాడు రా. ఇలాంటి వ్యక్తి వచ్చి ఇలాంటి వాళ్ళతో కూర్చున్నారేంటి అని ఒక డౌట్. మాట్లాడుకుంటున్నారు, గొసగొసలు ఆడుకుంటున్నారు, నచ్చట్లే. అప్పుడు ఏం జరిగింది చూడు. పరిసయ్యులు అది చూసి, ఒరే మీ బోధకుడు ఏంట్రా సుంకరులతోనే పాపులతో కలిసి ఎందుకు భోజనం చేస్తున్నాడు? ఆయన శిష్యుల్ని అడిగారు. ఇంతకీ ఎవరిని అడిగాడు? ప్రశ్న ఎవరిని అడిగారు? ఇంతకీ శిష్యుల్ని అడిగారు. సమాధానం ఎవరు చెప్తున్నారు? శిష్యులకు తెలియదు అంటారా? వాళ్ళకి అదే ఉంటుంది. ఈయనేంట్రా బాబు పరిశుద్ధత అంటాడు, ఇలాంటి వాళ్ళు తెలియ కలుగుతూ ఉంటాడు. నొప్పి వీళ్ళకి ఉండుంటుంది, సమాధానం లేదు. లేక పేతరబాబు లెగిసిపోడా, ఏంట్రా నువ్వు మా ప్రభు గురించి అంటున్నావని లెగిసిపోడా? అలాంటి వ్యక్తి అతను లేకలేదు, కామ్గా ఉన్నాడు. మంచిదేంది, నా లోపల ఉన్న డౌట్ కూడా వీళ్ళు
మా ప్రశ్న మేము అడగలేకపోయాం యేసుప్రభుని. అడిగితే ఏమంటాడు భయం వేసింది. ఈడెవడో అడిగిసేళ్ళే ఈయన వేద్దాం. ఈయన వేస్తున్నాడు. ఇప్పుడు చెప్పాడు యేసుప్రభు చెప్తున్నాడు, రోగులకే కానీ ఆరోగ్యంగా ఉన్నవాడికి డాక్టర్ అక్కర్లేదు బాబు. ఇది చెప్పాడు. ఏంటది? రోగంతో ఉన్నవాడికే కానీ డాక్టరు, బాగున్నవాడి దగ్గరికి డాక్టర్ అవసరం లేదు. డాక్టర్ దగ్గరికి ఎప్పుడు వెళ్తారు? బాగోలేనప్పుడా బాగున్నప్పుడా? బాగోలేనప్పుడు వెళ్తారు కదా. మీకు డాక్టర్ గుర్తుకొచ్చేది ఎప్పుడు? మీ ఫోన్లో డాక్టర్ కాంటాక్ట్ ఎప్పుడు గుర్తుకొస్తుంది? బాగోలేనప్పుడు. ఉట్టప్పుడు గుర్తురాదు కదా. డాక్టర్ దగ్గరికి వెళ్ళేది కూడా ఎప్పుడు? బాగోలేనప్పుడే. బాగుండి ఎవరిని వెళ్తాడా? ఓ 10-15 కిలోమీటర్ దూరం వెళ్ళి డాక్టర్ గారు మిమ్మల్ని చూడాలని వచ్చానండి, చూశానండి, వెళ్ళిపోతున్నానండి, ఫీజు కట్టానండి, వెళ్ళిపోతారా? ఎప్పుడు వెళ్తాం? బాగోలేనప్పుడే. ఇప్పుడు ప్రభు ఏం చెప్తున్నాడు? ఒరే డాక్టర్ ఎవరికి కావాలంటే బాగోలేని వాడికే డాక్టర్ కావాలి, బాగున్నవాడికి అవసరం లేదు. ఇక్కడ కూర్చున్నది మీరంతా అంటుంది రైటే. ఈ సొంకర్లందరూ దుర్మార్గులే, అన్యాయంగా పన్ను వసూలు చేసిన వారే. ఇక్కడ కూర్చున్న వాళ్ళతో పాటు కూర్చున్న బ్యాచ్ అంతా కూడా పాపాత్ములే. అందుకురా నేను వచ్చాను ఈ భూమి మీదకి. పరిశుద్ధుల కోసం రాలే, నీతిమంతుల కోసం రాలే, బాగున్నవాడి కోసం రాలే. ఎవరి కోసం వచ్చాడంటే బలహీనతలో ఉన్నవారికి, బాగోలేని వారికి, పాపంలో ఉన్నవారికి, తప్పు చేస్తున్న వారికి, అలాంటి వాళ్ళ దగ్గరికి యేసుప్రభు వచ్చాడు. అలాంటి వాళ్ళ దగ్గరికి. విచిత్రం ఏంటి తెలుసా? తాగుబోతులు చర్చికి రావచ్చా? తాగుబోతులు చర్చికి రావచ్చా? రావచ్చు. ప్రజలు రానిస్తారా? చర్చ్ వాళ్ళు, సంఘస్థులు, తాగిసి వచ్చావేంటి? తాగిసి ఎందుకు వచ్చావు? బయటకు వచ్చా. పాస్టర్ గారు ఉన్నారు. యేసుప్రభు వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయాడు. ఈయన ఈ పిల్ల బ్యాచ్ ఏం చేస్తుంది గమనించండి. డాక్టర్ ఉంటాడు, పెద్ద డాక్టర్ ఉంటాడు. కింద నర్సులు ఉంటారు, కాంపౌండర్ అంటారు, వాళ్ళు ఉంటారు. హడావుడి ఎక్కువ చేస్తారు ఈ నర్సులా డాక్టరా? ఎక్కడ లేని టెక్కు వాళ్ళకే ఉంటుంది. అక్కడ కూర్చోండి అమ్మా, లేతారే అరుపులు కేకలు అంతా వీళ్ళు ఎంబీబీఎస్ చేసినట్టు. మళ్ళీ ఆ మెయిన్ డాక్టర్ రెండమ్మా ఏమైంది చాలా చక్కగా కూల్గా మాట్లాడతాడు. చూడండి, పెద్ద డాక్టర్ చాలా కూల్గా మాట్లాడతాడు. కింద ఉన్న ఈ పిల్ల బచ్చా బ్యాచ్ ఏదైతే ఉంటుందో వాళ్ళు కేకలు వేస్తారు. చూడండి, డాక్టర్కి భయపడరు ఎవరు, వాళ్ళకే. వార్డ్ బాయ్స్కి, గేట్ దగ్గర ఉండేవాడికి, మీ ఫైల్ తీసుకెళ్ళేవాడికి, మీ టోకెన్ పిలిచేవాడికి మీరు మర్యాద కూడా ఆడికే. ఎందుకు? ఆడ తొందరగా పిలుస్తారేమో అని ఓ నమస్కారం పడేసి, ఒక నవ్వు పడేసి ఆడు చేసే హడావుడి ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు ఈ చర్చిల్లో కూడా అదే. తాగుబోతాడు రాకూడదు. ఎవరు చెప్పాడు? యేసు ప్రభు వెళ్ళి కూర్చుంటే వాళ్ళతో, అలాంటి వాళ్ళతో, పాపం చేస్తున్న వారితో వెళ్ళి కూర్చుని చెప్తున్నాడు, నేను వీరికి కావాలి, వీళ్ళు బాగోలేదు కాబట్టి వీళ్ళకి దగ్గర నేను ఆ ప్రేమని చూపించాలి. మా చర్చిలో ఒక అబ్బాయి ఉంటాడు. ఒక అబ్బాయి నోట్లో వేసే గుట్కా చాలా ఎక్కువ వేసేవాడు. రోజుకి 10-15 ప్యాకెట్ల దగ్గర వేసేవాడు. యేసు ప్రభుని నమ్మిన తర్వాతే అప్పుడప్పుడు చర్చికి వస్తూ ఉన్నాడు. అప్పుడప్పుడు ఎన్ని చర్చిలకు వెళ్ళాడో అన్ని చర్చిల్లో బాబు అదేదో వేసుకొచ్చావు కదా, వాసన వస్తుంది, ఊసి అనేవారు. ఊసి ఆ అండం ప్రేమ అంటారా చిరాగ్గా అంటారా? అలాగే అంటే అది ఊసి వచ్చేవాడు. ఒకరోజు నోట్లో అప్పుడే కొత్త ప్యాకెట్ వేసాడు, మంచి గుమ్మలాడుతుంది. పాస్టర్ గారు వచ్చారు. ఎవరు? ఆలివన్ గారు. ఆయన దగ్గరికి ఆడు వేస్తున్నప్పటికీ ఏంటన్నా ఈ తమ్ముడు బాగున్నావా అని ఇలా చేసాడు. కంగారు వచ్చేసింది. పాస్టర్ గారు వచ్చారు, నోట్లో వేసాను, ఫ్రెష్ ప్యాకెట్. కంగారు, ఏం చేయాలో తెలియలేదు. అలాగున్నాడు. వననియా అన్నాడు. తెలియదు కదా. అని ఒక నిమిషం అన్నాడు. వెళ్ళాడు, ఊసి వచ్చాడు. ఒక్క మాట పాస్టర్ గారు అనలేదు, ఏమనలే. ఎలాగుందా పరిస్థితులు, ఎలాగున్నా వ్యాపారం ఎలాగుందరా, ఏంటి బాగానే ఉందా, అంతా బాగానే ఉందా, ఇది అడిగారు. అడిగిన తర్వాత వెళ్ళిపోయారు. పాస్టర్ గారు ఇంటికి వెళ్ళిపోయారు. అదే రోజు ఆయన మానేశాడు ఆ విషయం. కారణం ఏంటో తెలుసా? ఎంతమంది పాస్టర్ల దగ్గరికి వెళ్ళాను నేను, అందరూ ఆశ్రయించుకున్నారు. ఈ నా దగ్గరికి వచ్చి చెయ్యేసి మాట్లాడి నేను వేసుకున్న దాని గురించి అడగకుండా తెలిసినా, తిట్టకుండా తెలిసినా, ఒక్క మాట అనకుండా ఆయన వెళ్ళిపోయాడు. ఇంక నేను ఇది వేయనని చెప్పి ఆ రోజు ఆ వ్యక్తి మానేశాడు. రోజుకి 15 ప్యాకెట్లు వేసే వ్యక్తి
ఒక్క చిన్న ప్రేమ క్రియ చూపించగానే మనసు ఎందుకు మారింది? అదే వచ్చి ఈయన కూడా తిట్టుంటే, బుద్ధి లేదురా, ప్రాణం పోద్దని తెలీదా నీకు, ఇలాంటి పనులు చేస్తావా అని తిట్టుంటే వెళ్ళేకి మళ్ళీ ఇంకోటి వేసేవాడారు. ఎందుకయింది? రోగికే వైద్యుడు అవసరం. ఆ వైద్యం ఏంటి? ఏంటది? గట్టి చెప్పండి. ప్రేమే వైద్యము, ఇంకోటి లేదు. రోగంతో ఉన్నవాడు మీ కళ్ళు ఎదురుగుండా ఉంటాడు. ఆ రోగికి మీ ప్రేమ చూపించి, ఆ ప్రేమ ఏంటి? యేసు ప్రభు మిమ్మల్ని ఎలా ప్రేమించాడో అలాంటి ప్రేమ చూపించి అది మార్చుకోవాల్సిందే తప్ప ఇంకో దారి లేదు, ఇంకో మార్గం లేదు. నిన్ను ఎలా ప్రేమించాడో అవతల వ్యక్తిని అలా ప్రేమించాలి. అవతల వ్యక్తి రోగి కాబట్టి ఆ ప్రేమ అనే మందు మీరు ఇచ్చి తీరాల్సిందే. ఇంకో పద్ధతి, ఇంకొక మార్గము లేదు. నేను దాదాపుగా ఇప్పటికీ 17 విషయాలు మాట్లాడాను. 17 రెండు ఎంత? 17 ఎంత? 34 సందర్భాలు మీకు చెప్పాను ఇప్పటికీ. అంటే మనిషి ఎలాంటి ప్లేస్లో ప్రేమించలేని తనంగా ఉంటాడో 34 సందర్భాలు చెప్పాను. ఇంకా ఉన్నాయి, ఇంకా చెప్తాను. 18వ విషయానికి వస్తాను నేను. 18వ అంశానికి, మీరు ఎవరికైతే సహాయం చేశారో, మీ ఏ వ్యక్తికి అయితే సహాయం చేశారో, ఏ కుటుంబంకి అయితే సహాయం చేశారో, ఎలాగంటే మీరు ఉండబట్టి ఆ కుటుంబం నిలబడిందండి. ఇక్కడికి వచ్చినప్పుడు ఏమీ లేదు, వాళ్ళకి అసలు ఏం లేకుండా వచ్చేసారండి. వాళ్ళు కట్టుబట్టలు వచ్చారు. నేనే వారికి అలా చేశాను అన్న వ్యక్తులకి మీరు సహాయం అడిగితే నిరాకరిస్తారే. ఏమీ లేనప్పుడు వచ్చారు, అన్నీ సమకూర్చారు, నిలబెట్టారు, స్థిరపరిచారు, ఇప్పుడు బాగున్నారు. అలాంటి వ్యక్తులకి మీరు సహాయం అడిగితే ఆ వ్యక్తులు సహాయానికి నిరాకరిస్తే ఆ వ్యక్తులను ప్రేమించగలుగుతారా? ఒక ఆవిడొచ్చి ఒక విషయాన్ని చెప్తూ, అనియా వాళ్ళ అబ్బాయి ఏదో కోచింగ్ అంటే మా ఇంట్లో ఉంటానంటే 2 నెలలు ఉన్నాడు, అక్కడెక్కడో ఉండడు, ఎందుకు వదినా మా ఇంటికి రమ్మాను, మా ఇంట్లో ఉంటాడు, మా ఇంట్లో ఉండి వెళ్తాడు, మా ఇంటి తిండి వెళ్తూ ఉంటాడు, నేను చూసుకుంటానని చెప్పి 3 పూటలు తిండి పెట్టి క్యారేజ్ పెట్టి కోచింగ్కి వెళ్ళిన తర్వాత ఎగ్జామ్ రాసి వచ్చేవాడు. 2 నెలలు మా ఇంట్లోనే పెట్టి నేను పోషించాను. ఒకరోజు మా వాడికి ఎగ్జామ్ ఉందంటే ఆ ఊర్లో విజయవాడకి వాళ్ళ ఇంటికి పంపుదాన్ని ఫోన్ చేస్తే నేను అన్నాను మా వాడిని, ఒరే అక్కడ ఇక్కడ ఉండకురా, వదిన ఉంది కదా అక్కడికి వెళ్దు కానీ అని చెప్పి మా వదినకి ఫోన్ చేసి, వదిన మా వాడు వస్తున్నాడు, మా వాడికి ఎగ్జామ్ ఉంది, ఎగ్జామ్ రాసి మరలా వెళ్ళిపోతాడు, రాత్రి ఎక్కేస్తాడు వెళ్ళిపోతాడు అని ఒక్క మాట అడిగిందంట. ఆవిడేమన్నా తెలుసా? మా ఇల్లు చిన్నది కదా, 3 రూమ్లే కదా, సరిపోదులే వదిన, ఎక్కడైనా హోటల్ చూడమంటావా అన్నదంట. 2 నెలలు పెట్టి పోషించింది వాళ్ళ అబ్బాయిని, చదివించింది, క్యారేజ్ బాక్సులు పెట్టింది. పొద్దున్న లెగ్గన వాళ్ళ ఆయన కూడా పెట్టలే, వాళ్ళ ఆయన మధ్యాహ్నం భోజనం పోతాడు, కానీ వీడి కోసం పొద్దున్న లేచి క్యారేజ్ పెట్టి పంపించి 2 నెలలు పెట్టి పోషించిన తర్వాత ఆడెళ్ళి పరీక్ష రాసి వచ్చిన తర్వాత 2 నెలల తర్వాత వెళ్ళే ముందు బట్టలు కూడా పెట్టాను ఆడికి, బట్టలు పెట్టి దారి ఖర్చులు ఉంచుకోరని చెప్పి ఇచ్చాను ఆడికి. ఇప్పుడు నా పిల్లోడు ఒక్క పూట వచ్చి ఉంటాడంటే, మా చిన్న గది కదా, చిన్న ఇళ్ళు కదా, 3 రూమ్లే కదా, ఎక్కడైనా హోటల్ చూసుకోమని చెప్పిందన్నా, చూసావా అన్నా అంటుంది. ప్రేమించగలమా? గుడ్డు సాకరీ చేసిన తర్వాత, అంతా ఇంత సాకరీ చేసిన తర్వాత ఆ వ్యక్తుల దగ్గరికి మీకు ధైర్యం ఉంటుంది ఏంటంటే, నేను చేశాను కాబట్టి నన్ను కాదందు, నేను ఏది అడిగినా వద్దందు, నేను ఏదన్నా పరుగు పెట్టి చేసేస్తుంది అని మీరు అనుకుంటున్నారు. విచిత్రం ఏంటంటే అక్కడ తిరగేసి ఉంది. అప్పుడు ఆ టైంలో ప్రేమించగలుగుతారా? ఆ టైంలో ప్రేమించగలుగుతారా? లోపల ఏమవుతుంది? రోగికే వైద్యుడు అవసరం. ఇప్పుడు ఆ వ్యక్తి రోగి, అక్కడ వైద్యం ఏంటి? ట్రీట్మెంట్ ఏంటి? మందులు ఏంటి? ప్రేమ చూపించాలి. కాంటాక్ట్ డిలీట్ చేయడం కాదు, కాంటాక్ట్ బ్లాక్ పెట్టడం కాదు, ఇంకా వాళ్ళకి నాకు మాటలు లేవు అనడం కాదు. ఆ టైం సరే అయితే పర్వాలేదు మీరు చూసుకోండి, నేను ఎక్కడైనా పెడతాను అనే క్రైస్తవుడు ఉంటాడా? క్రైస్తవుడు కాదు అనే మనిషి ఉంటాడా? ఇంకా కొంచెం పెంచుతాను చూడండి. 2వ నెలలో మళ్ళీ ఫోన్ చేసింది ఆవిడే, మా ఓడికి ఎగ్జామ్ ఉంది మీ ఇంటికి వస్తాడు అన్నదండి. ఏం చెప్తారు మీరు అప్పుడు? దేవుడు ప్రేమై ఉన్నాడు, ఆయన మిమ్మల్ని ఎలా ప్రేమించాడో మీరేం చేయాలి?
మీరు ఫోన్ లిఫ్ట్ చేసే వరకు వదలండి. లిఫ్ట్ చేస్తారు అసలు? ఆ, ఇది మళ్ళీ చేసింది సిగ్గు లేకుండా మళ్ళీ ఇంకో పదం డిగ్రీ, అసలు మనసు ఎలాగెత్తుందో మళ్ళీ నాకు చేయడానికి అని తిట్టుకోవడం. ఇక్కడ చూపించాలి దేవుని ప్రేమ. కుదురుతుందా? యేసు ప్రభు అయితే అలాగే ప్రేమిస్తాడు. మీరు 100 సార్లు దేవునికి సహాయం చేయకపోండి, 100 సార్లు పనికి రాకపోండి, 101సారి ప్రభా సాయం చేయవా అంటే నిర్మోహమాటంగా ప్రేమతో మీ దగ్గరకు వచ్చేస్తాడు సాయం చేయడానికి. అది యేసు ప్రభు ప్రేమించే ప్రేమ. చూపించగలుగుతావా? నేను మిమ్మల్ని ఎలా ప్రేమించానో మీరు అలా ప్రేమించాలి. రోగికే వైద్యుడు. ఇప్పుడు వైద్యుడు ఎవరు ఇంతకీ? దేవుడు కాదురా. వైద్యుడు ఎవరు? మనమే వైద్యులమే. మన దగ్గరే మందులు ఉన్నాయి, మనమే ట్రీట్మెంట్ చేయాలి. సహాయం చేస్తానని లాస్ట్ మూమెంట్లో హ్యాండ్ ఇచ్చేవాడు. నీకెందుకు నేను చేస్తాను, నేనున్నాను కదా, అసలు నువ్వు అసలు వరిగాకు. మీరు ఎన్నిసార్లు అలాగే అన్నా అన్నిసార్లు అదే పని చేశాడు. ఆడిని నమ్ముతావా? నమ్మని చెప్పట్లే నేను. అలాంటి వాడు నమ్మద్దు. ప్రేమించగలుగుతామా? నీకు సహాయం చేసేస్తాను చెప్పి ఆఖరి మూమెంట్లో అడ్రస్ లేకుండా పోతే అలాంటి వ్యక్తిని ప్రేమించగలుగుతామా? అస్సలు ప్రేమించడం. చూడండి, యేసు ప్రభు ప్రేమించినట్టు మనము ఇతరుల్ని ప్రేమించడం ఈజీగా ఉందా, కష్టం ఉంటుందా? కష్టమా, ఈజీయా? కష్టం ఎందుకంటున్నారు? ఇప్పుడు మీరు ఏదైతే పొందుకున్నారో అది ఇవ్వమన్నాడు అంతే. మీరు ఏది పొందుకున్నారో అదే ఇవ్వమన్నాడు. మీరు పొందుకున్నారు లేదా? పొందుకున్నది ఇవ్వాలి కదా. ఆ పొందుకున్నది ఇవ్వకుండా దాస్తున్నావు అంటే స్వార్థపరులేమో కదా. ఏది పొందుకున్నావో అది ఇచ్చి తీరాల్సిందే. ఇప్పుడు యేసు ప్రభు నిన్ను ఎలా ప్రేమించాడో ఆఖరి మూమెంట్లో ఎన్నోసార్లు హ్యాండ్ ఇచ్చావు, ఇవ్వలేదా? ఖచ్చితంగా ఆఖరి మూమెంట్లో ఎన్నోసార్లు వదిలేసి ఉంటావు. అయినా దేవుడు ప్రేమించినట్టు ప్రేమించి తీరాల్సిందే. 19వ విషయంకి వస్తున్నాను. 19వ విషయం ఏంటంటే, ఆ వ్యక్తులు చాడీలు చెప్తారు, చిచ్చులు పెడతారు. ఏంటది పదం తెలుసా? చిచ్చులు అంటే చిచ్చులు. ఇంకో పదం ఏంటంటే పొల్లలు పెట్టడం. ఇంకేముందా? పొల్లలు, చిచ్చులు, పొల్లలు. ఇంకేమున్నాయా? పొల్లలు పీసారా? ఏదో మొత్తానికి పొల్లలు పెట్టడం అర్థమైంది కదా. ఈ పొల్లలు పెట్టేవారు ఎక్కడ చూసినా ఉంటారు. పొల్లారెడ్డి స్వీట్స్ లాగా పొల్లలు పెడతా ఉంటారు. ఇప్పుడు ఒక ఇద్దరి మధ్యన మూడోవాడు వచ్చి మీ ఇద్దరి స్నేహాన్ని, మీ ఇద్దరి సంబంధాన్ని, మీ ఇద్దరికున్న ఆ మంచి సహవాసాన్ని ఆ మూడోవాడు వచ్చి పొల్లలు పెట్టి వేరు చేస్తాడు. ఇద్దరు స్నేహితుల్ని, ఇద్దరు అన్నతమ్ముల్ని, ఇద్దరు కుటుంబాల్ని, ఇద్దరిని. ఆ మూడోవాడు చేసాడనే విషయం మీకు తెలుసు, వేడకొట్టాడనే విషయం మీకు తెలుసు. ఆ మూడోవాడు వచ్చి పళ్ళు ఇక్కులుచుకుంటే మీ ముందు మాట్లాడుతూ ఉంటే మీ హావభావాలు మారకుండా ప్రేమగా ఉండగలుగుతాడు. ఎప్పుడుంచో కలిసిమెలిసి ఉన్న మీ స్నేహాన్ని, మీ బంధాన్ని, మీకున్న సహవాసాన్ని మూడో వ్యక్తి వచ్చి మీ ఇద్దరి మధ్యన పొల్లలు పెట్టి మీ ఇద్దరిని వేరు చేస్తే ఆ మూడో వ్యక్తి మీ ఎదురుగుండా వచ్చి నిలబడి నవ్వుతూ మాట్లాడుతూ ఉంటే, ఇప్పుడు నా వైపు ఎలా చూస్తున్నారు అలాగే చూస్తారా? అర్థమవుతుందా పాయింట్? ఆ మూడో వ్యక్తి పొల్లలు పెట్టిన పొల్లారెడ్డి గారిని ప్రేమించగలుగుతారా? ఏమీ అడగకుండా, ఏంట్రా నువ్వు చెప్పావు, మా ఇద్దరి మధ్యన ఏంట్రా పెట్టావు, ఆడికి ఏంట్రా చెప్పావు నా గురించి, దాని ముందు తేలుతుందా? యేసు ప్రభు తేల్చడం. యేసు ప్రభు ప్రేమ తేల్చదు, కప్పేస్తుంది. ఇప్పుడు ఆ పొల్లారెడ్డి గారిని ఏమైనా అంటారా? అనరా? పొల్లలు పెట్టిన పొల్లమనే, చిచ్చులు పెట్టిన చిన్నమనే ఏమైనా అంటారా? అనరా? మీ ఎదురుగుండా ఉండి మాట్లాడుతూ ఉంటే అదే ప్రేమ చూపించగలుగుతారా యేసు ప్రభు మీకు చూపించినట్టు? యేసు ప్రభు మిమ్మల్ని ఎలాగైతే ప్రేమించాడో అదే ప్రేమ చూపించగలుగుతారా? ఇప్పుడు రోగి ఎవరు? అక్కడ రోగి ఎవరు? మేమంటారే ఇన్ని వారాల మాట ఇదా అర్థమైంది. రోగి ఎవరు? ఇప్పుడు మీ దగ్గర ట్యాబ్లెట్లు ఉన్నాయండి, ప్రేమ అనే ట్యాబ్లెట్లు ఉన్నాయండి. రోగి అవతల వ్యక్తి. ఇప్పుడు అక్కడ మీరు ఇవ్వాలి. ఎడకొడితే ఎడకొట్టాడులే, పోన్లే,
దేవుడు నన్ను ప్రేమించాడు, నేను కూడా ఆ రోగిని అలానే ప్రేమిస్తాను. ఇది కనుక రాకపోతే ప్రమాదం. యేసు మిమ్మల్ని ఎలా ప్రేమించాడో అలా ప్రేమించాలి. ఇక్కడ ఒక జబ్బు ఏముంటుందంటే, మా స్నేహితుడు ఒకటి చెప్పాడు. ఏంటంటే, ఒరే మా ఆవిడ ఉంది మా ఆవిడ మా అమ్మతో మాట్లాడినవద్దు, మా ఆవిడ మా అక్కతో మాట్లాడినవద్దు, మా ఆవిడ మా చెల్లితో మాట్లాడినవద్దు, మా ఆవిడ మాకు తాలూకు సంబంధించిన ఎవరితోనే మాట్లాడినవద్దు. మాట్లాడిందా ఊరుకోదు, గొడవ పెడుతుంది. విచిత్రం ఏంటంటే మా ఆవిడలో అందరితో మాట్లాడుతుంది. మళ్ళీ ఈయన్ని మాట్లాడినవద్దంట, ఈయన్ని కలవనివ్వదంట, వీళ్ళని వెళ్ళలేదు. మీ అమ్మతో అస్తమానం మాట్లాడుతున్నావు అంటదంట. ఎన్నిసార్లు మాట్లాడతావు అంటదంట. మీ చెల్లి దగ్గరికి ఎందుకు వెళ్ళావు అంటదంట. మీ చెల్లి దగ్గరికి ఏం పట్టుకెళ్ళావు అంటదంట. అన్నీ అంటదంట. కానీ ఈవిడ వెళ్ళిపోద్ది, అతియా అని వెళ్ళిపోద్దంట, వదినా అని వెళ్ళిపోద్దంట. ఎవరెవరి దగ్గరికి అయితే వెళ్ళొద్దని చెప్పి ఆంక్షలు పెడుతుందో ఈవిడ మాత్రం అందరి దగ్గరికి వెళ్తుందంట, అందరి దగ్గరికి వెళ్తుందంట. ఇప్పుడు ఎలా ఉంటుంది ఆలోచండి? ఎలా ఉంటుంది? ఆడికి కోపం రాదు? నన్ను వెళ్ళొద్దంటే నువ్వు కూడా వెళ్ళకూడదు, ఇది కదా రూలు, వాస్తవం. కానీ యేసు ప్రేమ ఏంటి? ఇప్పుడు యేసు ప్రేమ ఏంటి? అలాంటి వ్యక్తులను ప్రేమించగలుగుతావా? అలాంటి మనుషులను ప్రేమించగలుగుతావా? విడకొట్టిస్తున్నాడు మీతోని బాగుంటాడు, అవతల వ్యక్తి కూడా బాగుంటాడు. చూడండి, మీ ఇద్దరి మధ్యన ఎవరైతే విడగొట్టేశాడో ఆ విడగొట్టిన వ్యక్తి మీతోని చక్కటి సంబంధం ఉంచుకుంటాడు, ఆ విడగొట్టినతో కూడా ఉంటాడు. విడిపోయింది ఎవరంటే మీ ఇద్దరు, సమస్య వచ్చింది ఎవరంటారు మీ ఇద్దరు. ఇప్పుడు ఆడిని చూసి ప్రేమించాలంట బైబిల్ చెప్తుంది, నాకు తెలియదు. ఆడిని చూసి దేవుని ప్రేమని చూపించాలంట బైబిల్ చెప్తుంది. అది అలాంటి ప్రేమని చూపించాలి. అది యేసు ప్రభు ప్రేమించిన ప్రేమ. 20 అంశం చెప్తున్నాను. 20 అంశం. మీకు ఆర్థికంగా ఫైనాన్షియల్గా నష్టపరిచిన వారు మీ ఇంట్లో కాదు, బయట వారు. మీకు ఆర్థికంగా నష్టపరిచిన వారిని ప్రేమించడం, మిమ్మల్ని ఆర్థికంగా నష్టపరిచిన వారిని ప్రేమించడం. ఒక ఆయన ఉన్నాడు, ఇక్కడ శ్రీరామ్ చిట్స్ అనేవి ఉన్నాయో లేదో మాకు తెలియదు, కానీ ఆంధ్ర సైడ్ వెళ్తే శ్రీరామ్ చిట్స్ అని ఉంటాయి. అంటే చీటీ వ్యాపారం చేసే చిట్ ఫండ్ కంపెనీ శ్రీరామ్ చిట్స్ అని ఉంటుంది. ఆ శ్రీరామ్ చిట్స్లో ఒక ఆయన 10 లక్షలకి చీటీ వేసుకున్నాడు. వేసిన ఒక నెలకే పాడేద్దామని డిసైడ్ అయ్యాడు. ఎందుకంటే కారు కొనడానికి. కారు కావాలి, పిల్లలు పెద్దవాళ్ళు అవుతున్నారు, కాలేజ్కి ఊర్లకి తిప్పాలంటే ఉండట్లేదు, బస్సులకి కార్లు ఎక్కువ, ట్రావెల్స్కి ఎక్కువైపోతుంది, కారు కొనేద్దామని చెప్పి ఆ చీటీ వేసిన ఒక నెలలోనే పాడేయడానికి రెడీ అయిపోయాడు. పాడేస్తే షూరిటీ సంతకాలు పెట్టించుకుంటారు. బయట చిట్ ఫండ్ కంపెనీ వాళ్ళు షూరిటీ సంతకం పెట్టించుకుంటారు. మీరు పాడేశారు కదా, షూరిటీ సంతకం పెట్టించుకుని వచ్చేయండి ఒక ముగ్గురుతో, గవర్నమెంట్ వాళ్ళతో అని చెప్పి 3 షూరిటీ వస్తే మీ డబ్బులు మేము రిలీజ్ చేసేస్తాం అని చెప్పాడు. ఈయన ఏం చేశాడంటే ముగ్గురిని ఎంచుకున్నాడు. ఆ ముగ్గురిని అడిగాడు, పరిస్థితి బాగాలేదు, పాడేశాను, షూరిటీ సంతకం పెడతారా అని చెప్తే వాళ్ళు ఆ మనిషిని బట్టి 3 పెట్టేశారు షూరిటీ సంతకం. అయిపోయింది. పెట్టేసిన తర్వాత దాంట్లో 2 రిటైర్ అయిపోయారు. ఒక 3-4 నెలల తర్వాత రిటైర్ అయిపోయాడు. ఆ 2-3 నెలలు ఆ చీటీ పాడేసిన తర్వాత బాగానే కట్టాడు. ఒక 3-4 నెలలు 5 నెలలు కట్టాడు. ఒక 5-6 నెలల తర్వాత 2 రిటైర్ అయిపోయాడు. ఇప్పుడు ఒకడు మిగిలాడు. ఆడికి ఇంకా 2 ఏళ్ళు ఉంది సర్వీసు. 2 ఏళ్ళు. ఒక 5 నెలలు 6 నెలలు చీటీ బాగా కట్టిన తర్వాత డబ్బులు టైట్ అయిపోయి కట్టడం మానేశాడు. కారు కొనిందేమో భార్య పేరు మీద, ఇల్లు ఉందేమో భార్య పేరు మీద. ఇప్పుడు చిట్ ఫండ్ కంపెనీ వాళ్ళు తిరుగుతున్నారు, ఈడెక్కడున్నాడు అని ఎతుకుతున్నారు, ఎక్కడున్నాడని తప్పించుకుని తిరుగుతున్నాడు. ఫస్ట్ ఆయనకు ఫోన్ వచ్చింది, అండి మీరు ఆ షూరిటీ పెట్టారు కదా, ఆ వ్యక్తికి ఎక్కడున్నాడు కనపట్లేదు అంటే, తెలియదండి అన్నారు. మీ జీతంలోంచి కట్ చేసేస్తాము అన్నారు. నేను రిటైర్ అయిపోయాను బాబు, ఇది 3వ నెల అన్నాడు. రిటైర్ అయిపోతే పెన్షన్లోంచి టచ్ చేయడానికి ఎవరికి అధికారం లేదు, రూల్ ఒప్పుకోదు. జీతంలోంచి టచ్ చేయొచ్చు కానీ పెన్షన్ డబ్బుల్లో అసలు ఎవరికి అర్హత ఉండదు, ఆ వ్యక్తికి తప్ప. నేను రిటైర్ అయిపోయాను బాబు. 2వోడికి ఫోన్ చేశాడు, నేను రిటైర్ అన్నాడు. ఇప్పుడు ఎవడు మిగిలాడు? 3వోడు మిగిలాడు. బాబు రికవరీకి నీ మీద వేసేస్తున్నాము, నువ్వు ఎన్నేళ్ళు ఉంటే అన్నేళ్ళు నీ జీతం నుంచి 25% కట్ అయిపోతూ ఉంటుంది అని చెప్పేశారు. జీతం వస్తుంది, చిల్లర మిగులుతుంది.
జీతం వస్తుంది, చిల్లర మిగులుతుంది. ఆ వ్యక్తి ఎవడితే చీటీ పాడేశాడో ఈయన ఎదురుగుండా కారులో తిరుగుతున్నాడు ఇప్పుడు. చీటీ పాడి కారు కొన్న ఈ వ్యక్తి కారులో తిరుగుతున్నాడు. బాబు అయ్యా కట్టేవయ్యా అంటే ఏంటో అండి ఉండట్లేదు, లేదు డబ్బులు లేవు, ఉండట్లేదు కారమే అన్నాడు. మా ఆవిడ ఒప్పట్లే అని చెప్తుంది. కారమేమంటే మా ఆవిడ ఒప్పట్లే అని చెప్తుంది. ఎందుకు? భార్య పేరు మీద ఉంది. ఇప్పుడు చీటీ కట్టకుండా ఈయన జీతం పోతుంది, ఆ ఎదురుగుండా తిరుగుతూ ఉన్నాడు. ఎలాగుంటుంది ఆ వ్యక్తికి? ఎలాగుంటుంది ఆ వ్యక్తి? చంపాలనిపించదు. జీతం వచ్చినట్టు ఎగిరిపోతుంది, ఇల్లంతా టైట్ అయిపోయింది. ఆ వ్యక్తి కారులో తిరుగుతూ ఉంటే చాలా కష్టంగా ఉంది, చాలా ఇబ్బందిగా ఉంది. ఒక సంవత్సరం కట్ అయిన తర్వాత ఇంకా 1 సంవత్సరం ఉంది ఆయనకి రిటైర్మెంట్కి. ఆ సంవత్సరం అయిన తర్వాత అతను వచ్చి మా కొడుకు పెళ్లి చేస్తున్నాము 5 స్టార్ హోటల్లో అన్నాడు. మా కొడుకు పెళ్లి చేస్తున్నాము 5 స్టార్ హోటల్లో, మీరు అందరూ రావాలి అని చెప్పి ఆ ఇంటికే వచ్చాడు. ఇప్పుడు ఆయనకి ఎలా ఉంటుంది అసలు ఆలోచన? ఇప్పటికీ కట్ అయిపోతుంది, నేటికి కట్ అయిపోతుంది. జీతం అందుకుందాం అంటుంటే చిల్లర మిగులుతుంది, ఏమనట్లే. ఆడొచ్చి కారులో వచ్చి ఆపి మా ఓడి పెళ్ళి స్టార్ హోటల్లో ఉంది రావాలి అన్నాడు. వెళ్తాడా? కాదు. వెళ్తారా? ఇప్పుడు ఆ ఉద్యోగస్తులు మీరే, ఆ నష్టపోయింది మీరే. వెళ్తారా? వెళ్ళి నిండుగా ఆ కుమారుణ్ణి దీవిస్తారా? ఆ పెళ్ళి నాశనం అయిపోను అనరు? దీవిస్తారా? ఆడపిల్ల నాశనం అయిపోను, నా ఉసురు ఖచ్చితంగా తగులుతుంది, నన్ను బాధ పెట్టినడు ఆడికి నా ఉసురుకాయ ఏమి తగలదు, ఏమీ అవదు, ఆడు చక్కగా చేసుకుంటాడు. మారాల్సింది ఎవరు? మందు ఎవరికి ఇవ్వాలి? ఇప్పుడు ఆర్థికంగా నష్టపోతే, ఆర్థికంగా నష్టం వస్తే, ఒక వ్యక్తి వల్ల నష్టం వచ్చిందా ఆడిని ప్రేమించడం చాలా కష్టం. చూడండి, మీరు ఎన్నో కష్టాలు మర్చిపోయి చూడండి, ఆర్థికంగా నష్టం మర్చిపోయి చూడండి. మీరు చచ్చే వరకు మీ ఆర్థిక నష్టం మిమ్మల్ని గుర్చేస్తూ ఉంటుంది. ఆడికి ఇచ్చాను, ఆడు ఏం చేశాడు తెలుసా? ఆడికి పెట్టాను, ఏం చేశాడు తెలుసా? ఎంత నష్టపోతుంది. ఆర్థికమైన నష్టము మీరు ఎప్పటికీ మర్చిపోలేరు. ఇలాంటి వ్యక్తిని ప్రేమించడం అవుతుందా? ఏ వ్యక్తి అయితే మిమ్మల్ని ఆర్థికంగా నష్టపెట్టాడో, ఏ వ్యక్తి అయితే మిమ్మల్ని ఆర్థికంగా మొత్తం పతనానికి గురిచేశాడో, ఆ వ్యక్తి సంతోషంగా మీ ఎదురుగుండా తిరుగుతూ ఉంటే తిరగలుగుతారా? ఒక సిస్టర్ గారు ఒక బాధను చెప్పుకున్నారు. ఏంటంటే, వాళ్ళ ఆయన గారు రైల్వేలో పనిచేసేవాడు. ఎలక్ట్రికల్ కొంచెం వర్క్ చేస్తున్నప్పుడు చిన్న షాక్ కొట్టి చనిపోయాడు. చనిపోయిన తర్వాత ఆ కుటుంబంలో ఉన్న అత్తగారు కలిసే ఉంటారు. అత్తగారు మొత్తం కోడలు భర్త ఉండేవారు. భర్త చిన్న ఎలక్ట్రికల్ షాక్ గురయ్యి అక్కడ యాక్సిడెంట్లో చనిపోయాడు. ఆ విషయంలో డ్యూటీలో ఉంటుండగా చనిపోయాడు. నెల తర్వాత ఈ కోడలు ఏం చేసిందంటే, అత్తయ్య మీ సొంత ఇల్లు ఉంది కదా, మీరు ఒక్కరే కదా, ఒక రూమే కదా, సరిపోద్ది, మీరు మీ సొంత ఇల్లుకి వెళ్ళిపోండి అని చెప్పింది. అత్తగారు అన్నారు, ఈ వయసులో నేను ఎక్కడికి వెళ్తానమ్మా, నాకు ఎవరున్నారమ్మా, కొండంత కొడుకు పోయాడు, నాకు ఎలాగ మరి, నాకు ఇబ్బంది కదా, నేను ఒక్కదాన్ని ఉండలేడు కదా అంటే, మరి మీరు చూసుకోండి ఆ విషయంలో, మరి మీ అబ్బాయి పోయిన తర్వాత నాకు ఇబ్బందిగా ఉంది, మీరు వెళ్ళిపోండి అనిసింది. ఒక నెల టైం ఇస్తున్నాను. ఎంత నెల రోజులు టైం ఇస్తున్నాను, మీరు వెళ్ళిపోండి అని. నా సామాన్లు అంటే, మీ సామాన్లు ఇంకెక్కడివి, ఇవన్నీ మీ అబ్బాయి కొన్నవి అన్నది. ఇప్పుడు నా బట్టలు పట్టుకెళ్ళానంటే, ఆ పట్టుకెళ్ళిపోండిలే అని చెప్పింది. బట్టల మూటతో ఆ సింగిల్ రూమ్కి ఆ ముసలం వెళ్ళింది. సరిగ్గా 2 నెలల తర్వాత కోడలు మళ్ళీ ఫోన్ చేస్తుంది. 2 నెలల తర్వాత, అత్తయ్య పొరపాటు చేశాను, తప్పు చేశాను, మీరు నా దగ్గరకు వచ్చేయండి, నాతోనే ఉండండి, పిల్లలతో ఉండండి అని 2 నెలల తర్వాత ఫోన్ చేసింది. మారిపోయిందా లేదా? మారుమనసు వచ్చిందా లేదా? ఏమనుకుంటారు అందరూ? మారిపోయింది అని. ముసలిది గడుస్తుంది. నా కోడల నాకు తెలియదా, ఈ పాము పిలిచిందంటే ఖచ్చితంగా కాటేయడానికే అంటుంది. డౌట్ లేదు, కాటేయడానికి పిలుస్తుంది, ఏదో చేస్తుంది, నేను చంపేయడానికో ఏదో చేస్తుంది, ఈ ఉన్న చిన్న కంప్యూటర్ రాయించుకోవడానికి ఏదో చేస్తుంది అని చెప్పి వస్తానులే అమ్మా అంటుంది. రావట్లేదు. వీళ్ళతో కబురు పెట్టించింది, రావట్లే. ఆఖరికి ఏం చేసిందంటే,
మీరు రాకపోతే రాకపోయినా ఒక కాగితం పంపిస్తాను, దాన్ని సంతకం పెట్టండి అని చెప్పింది. ఏలుముద్ర వేసేయండి, సంతకం పెట్టేయండి అంటుంది. ఏ కాగితం, ఏ ఏలుముద్ర అమ్మ అంటే, ఏం లేదు చిన్నది ఆధార్ కార్డు పని, మీరు నేను వేరువేరుగా ఉంటున్నాం అని చెప్పింది. కాగితాలు పంపించింది. అనుకుంది ఏలుముద్ర సంతకం వేసి పంపించేద్దాం అనుకుంది. పిల్లడితో చదివించింది. నాకు బాబు ఇటు రామ ఒకసారి, ఇక్కడ ఏం రాస్తుంది ఏంటి అని అంటే, చదివితే ఎల్ఐసి పాలసీ కొడుకున్నప్పుడు ఉద్యోగం చేస్తున్నప్పుడు పెళ్ళి కాకముందు ఎల్ఐసి పాలసీ వేసాడు. 8 లక్షలకి ఎల్ఐసి పాలసీ వేసాడు. పెళ్ళి అవ్వలే కదా, నామని అమ్మ పేరు రాశాడు కాంతమ్మ అని. రిలేషన్ అమ్మ, కాంతమ్మకి ఇది వెళ్ళాలి అని చెప్పి పెళ్ళి కాకముందు రాసిన అది. ఇప్పుడు ఈయన యాక్సిడెంటల్ డెత్ వచ్చింది, చనిపోయాడు. ఇప్పుడు నామినీ ఎవరికి రాస్తే వాళ్ళకి వెళ్తుంది, ఇంకెవరిని వెళ్తుందా? ఈవిడ ఆల్రెడీ కోడలు వెళ్ళిపోయింది. మా ఆయన అండి చనిపోయాడండి అనిసింది. ఉట్టదే, ఏం లేదు డబ్బుల కోసం. కాంతమ్మ ఎవరమ్మా ఆధార్ కార్డు తండి అంటే, కాంతమ్మ అత్తగారండి అని చెప్పాడు. ఇక్కడ ఆవిడ వస్తేనే అవుతుంది అని చెప్పేది. సంతకం ఆవిడది కావాలి, ఆవిడ ఉండాలి. ఇప్పుడు అవసరం వచ్చి అత్తయ్య, ప్రేమ, కృప, కనికరం, గోంగూర, కరివేపాకు అన్నీ కావాల్సి వచ్చింది. ఇప్పుడు ఇక్కడ ప్రేమ చూపించేస్తుంది. ఆవిడకి అర్థమైపోయింది. ఎంతమంది చూసి ఉండదు, అనుభవం ఉంటుంది కదా. ఆవిడ సింపుల్గా చెప్పేసింది. ఆ కాగితాలను చింపేసి, అప్పటి వరకు ఆ ముసలమ్మకు తెలియదు మా ఓడి పేరు మీద ఎల్ఐసి ఉందనే విషయం ఆవిడ తెలియదు. కోడలు ఇచ్చిన దాన్ని బట్టి తెలిసింది, మా ఓడికి ఎల్ఐసి ఉంది, 8 లక్షలు నా పేరు మీద నామినీ ఉంది, నాకు వస్తుంది. వార్త అందిపోయింది. ఫటా మొత్తం ఆధార్ కార్డులో జిరాక్స్ మొత్తం రెడీ చేసి ఎల్ఐసి బిల్డింగ్కి వెళ్ళిపోయింది. బాబు నేనే కాంతమ్మ, మా కొడుకే చనిపోయాడు, ఆ డబ్బులు నాకే ఇవ్వండి అని చెప్తే వెరిఫికేషన్లు ప్రూఫ్లు అన్నీ అయిపోయిన తర్వాత డబ్బులు వచ్చేసాయి. కాంతమ్మ గారి అకౌంట్లో పడిపోయి. కాంతమ్మ ఏం చేసింది, కాంతమ్మ ఆ డబ్బు అంతా తీసుకెళ్ళి కూతురికి అల్లుడికి ఇచ్చింది. మీరు ఇల్లు కట్టుకుంటున్నారు కదా బాబు, తీసుకోండి అని చెప్పి. అప్పటికి కూతురు చెప్పింది, అమ్మ దాంతో పడలేమే, నీ కోడలతో పడలేము, ఎంతో కొంత ఇవ్వండి, పైసా ఇవ్వండి దానికి. పైసా నన్ను ఇంట్లోకి ఏంటేద్దా, మా కొడుకు చనిపోగానే పైసా ఇవ్వను పైసా అంటుంది. మొత్తం తీసుకెళ్ళి ఇచ్చేసింది. కోడలు గారు తెలిసి మామూలుగా లేగట్లే, పగపట్టిన త్రాచుపాము వలె లెగిసిపోతుంది. ఆ ముసలు చచ్చిపోతే కానీ కడుపు మంట చల్లారదంటుంది. ఒక 6 నెలల తర్వాత ముసలం చచ్చిపోయింది. కాంతమ్మ టబా కట్టేసింది. చనిపోయిన తర్వాత ఈ దినము ఈ కార్యక్రమాలు అవుతాయి కదా, అవన్నిటికీ కోడలు కనుక పిలిచారు. కోడలు మొహం ఇలా పెట్టుకుని కూర్చుంది, ఎర్రగా గుర్రుగా ఫోటో వైపు చూస్తుంది. కాంతం ఫోటోకి ఇలా పెట్టుండి దండేసి ఉంటే ఆ ఫోటో వైపు కళ్ళు ఆర్పకుండా చూస్తుంది, లోపల ఎండి తిట్టుకుంటుందో మరి. జరిగి సరిగ్గా 6 సంవత్సరాలు అయింది. కాంతం చచ్చిపోయి 6 సంవత్సరాలు అవుతే 6 సంవత్సరాల రోజున మాట్లాడుతుంది. ఆ మొసలిది పోతూ మా ఆయన సంపాదించిందంతా తీసుకెళ్ళిపోయింది అంటుంది. 6 సంవత్సరాల తర్వాత ఆ మొసలిది పోతూ మా ఆయన డబ్బంతా తీసుకెళ్ళిపోయి కూతురికి ఇచ్చేసింది అని చెప్పి 6 సంవత్సరాల తర్వాత ప్రచారం చేస్తుంది అక్కడ ఉన్న వాళ్ళందరి దగ్గర. ఎందుకు మర్చిపోలేకపోయింది? ఆర్థికమైన విషయాల్లో మీరు నష్టపోతే వాళ్ళని ప్రేమించడం చాలా కష్టం. చూడండి, ఆర్థికంగా మిమ్మల్ని ఎవరైనా నష్టపరుస్తే వారిని ప్రేమించడం చాలా కష్టం. యేసు ప్రభు దగ్గర ఉన్న ఒకడు దొంగోడు, 12 మందిలో శిష్యులు ఒకడు దొంగోడు. యేసు ప్రభు ఎక్కడికి వెళ్తా ఉంటే అక్కడ జనం ఏమో డబ్బులు తీసుకోండి బాబు, ఈ డబ్బులు మీకు ఖర్చుకు వాడుకోండి బాబు అని చెప్పి సంచులు ఇస్తూ ఉంటే ఆ సంచులన్నీ తీసుకెళ్ళి ఎవరికి ఇచ్చాడు? దొంగోడికి ఇచ్చాడు. దొంగోడైన యోధాకి ఇచ్చాడు. ఇచ్చి నీ దగ్గర ఉంచు, ఆడ దొంగతనం చేస్తూ ఆడి కోసం ఖర్చుల కోసం వాడుతూ మిగతా ఖర్చు పెడతా ఉండేవాడు. ప్రేమించలేదాన్ని. ఆర్థికంగా నష్టపరుస్తున్నా సరే కూడా ఆ వ్యక్తిని ప్రేమించాడు యేసు ప్రభు. మిమ్మల్ని ఆర్థికంగా నష్టపరిచే వాళ్ళు మీరు జీవితాంతం గుర్తుపెట్టుకుంటూ చూడండి. మిమ్మల్ని ఆర్థికంగా నష్టపరిచిన బయట వ్యక్తులు, నేను అంటున్నా, ఇంట్లో వాళ్ళు మర్చిపోతారు. బయట వ్యక్తులు ఎవరైనా సరే మిమ్మల్ని ఆర్థికంగా నష్టపరిచారా వాళ్ళని జీవితాంతం గుర్తుపెట్టుకుని జీవితాంతం తిట్టుకుంటూనే ఉంటారు. అలాంటి వ్యక్తుల్ని ప్రేమించడం రావాలి. మిమ్మల్ని ఆర్థికంగా పూర్తిగా పతనం చేసిన వారిని, ఆర్థికంగా పూర్తిగా నష్టపరిచిన వారిని ప్రేమించిన వచ్చిందా? యేసు ప్రభు ఎలా ప్రేమించాడో ప్రేమించిన అయిపోతారు. దేవుని రాజ్యం మీ మధ్యలో ఉంది అన్నాడు.
దేవుని రాజ్యం మీ మధ్యలో రావాలి అన్నాడు. అది ఏంటి అంటే యేసు ప్రభు ఎలా ప్రేమించాడో అలా ప్రేమించడమే. మంచోళ్ళని మీరు ప్రేమించగలుగుతారు, మీకు ఇష్టమైన వారిని ప్రేమించగలుగుతారు, మీకు నచ్చేవారిని మీరు ప్రేమించగలుగుతారు, కానీ మిమ్మల్ని నష్టపరిచే ఏ వ్యక్తిని ప్రేమించలేరు. అదే బైబిల్ చెప్తుంది. మిమ్మల్ని నష్టపరిచిన ప్రేమించి తీరాల్సిందే. మిమ్మల్ని ఎలా ప్రేమించాడో అలా ప్రేమించాలి, ఇంకో మార్గం లేదు. బైబిల్ స్పష్టంగా చెప్పింది. యేసు ప్రభు ఈ భూమి మీదకి వచ్చిందే మనుషుల మధ్యన ప్రేమని పుట్టించడానికి, మనుషుల మధ్యన ఉన్న మోసాన్ని తీయడానికి, మనుషుల మధ్యన ఉన్న బలహీనత తీయడానికి, మనుషులతో సహవాసం చేసి ఆ ప్రేమ అనే ఒక విత్తనం, ప్రేమ అనే ఒక మందు వేయడానికి వచ్చాడు. ఆ ప్రేమని మన్ను ప్రేమించాడు. ఇప్పుడు అదే ప్రేమని ఇతరులు పంచమంటాడు. బలహీనుడు నీ ఎదురుగుండానే ఉంటాడు, ఇబ్బంది పెట్టేవాడు నీ ఎదురుగుండానే ఉంటాడు, బాధ పెట్టేవాడు నీ ఎదురుగుండానే ఉంటాడు. వాడికి ఒకే ఒక మందు ప్రేమ, ఇంకొక మందు లేదు. ఇంకా విషయాలు ఉన్నాయి, టైం అయింది కాబట్టి నేను ఇప్పుడు ముగిస్తున్నాను. వచ్చే వారం మిగతా విషయాలు మనం తేల్చుకుందాం. కళ్ళు మూసుకుందాము, ప్రార్థన చేసుకుందాం. ప్రభా, ఇదిగో మీరు స్పష్టంగా చెప్పారు, సూటుగా చెప్పారు. నేను మిమ్మల్ని ఎలాగైతే ప్రేమిస్తున్నానో మీరు కూడా అలానే ఇతరులని ప్రేమించండి అని చెప్పారు. మీ ప్రేమని మేము పొందుకుంటున్నాం. మీరు ప్రేమిస్తే మాకు నచ్చుతుంది. యేసు ప్రభు ఎంత ప్రేమిస్తున్నాడో నన్ను అంటాం, కానీ మేము ఇతరుల్ని ప్రేమించేలాగా ఉండట్లేదు. ఆ ప్రేమని మా దగ్గరే పెట్టుకుంటున్నాం. మమ్మల్ని బాధ పెట్టేవారు ఉన్నారు, మమ్మల్ని దుఃఖ పెట్టేవారు ఉన్నారు, మమ్మల్ని నష్టపరిచేవారు ఉన్నారు, మాకు సహాయం చేస్తానని చెప్పి మాట తప్పిన వాళ్ళు చాలామందే ఉన్నారు. వారందరినీ మేము ప్రేమించలేని స్థితిలో ఉన్నాం. ఇలానే మేము కూడా నీకు చేసాం, అయినా మీరు మమ్మల్ని ప్రేమించారు. అలాంటి ప్రేమ మీరు మమ్మల్ని ప్రేమించారు. మేము ఇతరులను అలా ప్రేమించలేకపోతున్నాం. ప్రభా, ఇదిగో మా ఎదురుగుండా ఆ మనుషులు ఉన్నారు. మమ్మల్ని బాధ పెట్టిన వారు ఉన్నారు, మమ్మల్ని నష్టపరిచిన వారు ఉన్నారు, మమ్మల్ని దుఃఖ పెట్టిన వారు ఉన్నారు, మన నాశనం కోరిన వారు ఉన్నారు. వారందరినీ కూడా మీరు ప్రేమించాలంటున్నారు. అది మాకు కష్టంగానే ఉంది, కానీ మేము ప్రేమించి తీరాల్సిందే. ఎందుకంటే బైబిల్ చెప్పింది ఆ విషయాల్లో, మీరు మమ్మల్ని ఎలాగైతే ప్రేమించారో మేము కూడా అలానే వారిని ప్రేమించాలని. ఇంకెక్కడైనా మేము నీ రాజ్యానికి వ్యతిరేకంగా ఉంటున్నామో, మీ రాజ్యంకి రాకుండా రానివ్వకుండా మేము వ్యతిరేకంగా ఉంటున్నాము, మీకులా మేము ఎవరినైనా ప్రేమించలేని స్థితిలో ఉంటున్నామో, మా బంధువులు అవ్వచ్చు, మా ఇంట్లో వాళ్ళు అవ్వచ్చు, ఎక్కడైనా మేము ప్రేమించలేని స్థితిలో ఉంటున్నామో మమ్మల్ని క్షమించమని అడుగుతున్నాం. మాకు బలం ఇవ్వమని అడుగుతున్నాం. రోగికే వైద్యుడు కావాలన్నాం. మా ఎదురుగుండా ఉన్న ఆ బలహీనుడు రోగి. ఇప్పుడు ఆ వైద్యం కావాలి, ఆ వైద్యం పేరే ప్రేమ. మందు కావాలి, ట్రీట్మెంట్ కావాలి, దాని పేరే ప్రేమ. అది మీరు మాకు ఇచ్చారు, మేము కూడా అలానే తిరిగి ఇవ్వాలి. మేము పొందుకున్న విషయాల్లో మేము పంచాలి. ఇదిగో ఎంతమంది అయితే ఉన్నారో, ఎంతమంది అయితే అలాంటి పరిస్థితుల్లో ఉన్నామో, ఈ మాట విన్న నీ పిల్లలందరినీ చేతికి అప్పచెప్పుకుంటున్నాను నాయన. ఎక్కడైనా ఏ వ్యక్తినైనా, ఏ కుటుంబంలో అయినా, ఏ మనిషినైనా ప్రేమించలేని స్థితిలో ఉంటే వారిపైన ప్రేమ కలిగేలా సహాయం చేయండి. మీరు సహాయం చేస్తేనే అది అవుతుంది. మీకులా ప్రేమించడం అనేది చాలా కష్టమైన పనే, కానీ మేము ప్రయత్నం చేస్తాం. మాకు సహాయం చేయండి. ఆ మనుషులు, ఆ వ్యక్తులు, ఆ సంబంధాలు ఏది ఉన్నా సరే మేము మీరు ఎలా ప్రేమించారో అలా ప్రేమించాలని ఆశపడుతున్నాం. ఈ మాట విన్నా నీ పిల్లలందరినీ నీ చేతికి అప్పచెప్పుకున్నాం ప్రభా. వారికి ఏ విషయాల్లో అవసరతలు ఉన్నాయో, ఏ విషయాల్లో అక్కర్లు ఉన్నాయో, ఏ విషయాల్లో బలహీనతలు ఉన్నాయో ఆ బలహీనతలపైన విజయాన్ని ఇవ్వమని అడుగుతాం, అవసరతలు తీర్చమని అడుగుతున్నాం. మీరే తండ్రిగా, ఒక నాయకుడిగా ఉండి వారిని, వారి జీవితాన్ని, వారి కుటుంబాన్ని నడిపించే వ్యక్తిగా, దేవుడిగా